ఎవరైతే కొత్తగా మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే కీబోర్డ్‌ని మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారో, మ్యూజిక్ థియరీ అనే టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయితే కేవలం మ్యూజిక్ ప్రొడక్షన్ చేసే వరకే కాదు, ఎవరైతే ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మ్యూజిక్ థియరీ అంటే ఏంటి? అందులో మనకి స్కేల్స్, నోట్స్, అదేవిధంగా కార్డ్స్, కార్డ్ ప్రోగ్రెషన్స్ వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. సో, ఏదైనా ఒక టాపిక్‌లో మీకు డౌట్ వచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని కంప్లీట్‌గా చూసి ఆ టాపిక్ గురించి మీరు మళ్ళీ వెనక్కొచ్చి చూసుకోవచ్చు. సో, దానికి సంబంధించినటువంటి చాప్టర్స్ టైమ్ స్టాంప్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. అసలు మ్యూజిక్ థియరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూజిక్ థియరీ అంటే రూల్స్ కాదు. మ్యూజిక్ థియరీ అంటే ఒక లాంగ్వేజ్ అనమాట. మనకి ఏ విధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ విధంగా మనకి లాంగ్వేజెస్‌కి ఒక కైండ్ ఆఫ్ లిపి గాని, లేదంటే దానికి సంబంధించినటువంటి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ మనకి ఒక పాట పాడటానికి ఒక పల్లవి, చరణం ఎట్లా ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఈ యొక్క మ్యూజిక్ థియరీకి ఒక లాంగ్వేజ్ ఉందనమాట. సో, మీరు ఎప్పుడైనా స్టేజెస్ మీద మీరు ఏదైనా పెర్ఫార్మన్స్ చేసే ఆర్టిస్ట్‌లని చూసినట్టయితే, వాళ్ళు జస్ట్ సైగలు చేసుకుంటారు. ఇలాగ 2, 4, 3 ఇలా అని చెప్పేసి. సో, దానికి అర్థం ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారనమాట. సో, ఈ యొక్క మ్యూజిక్ థియరీ తెలియడం వలన ఏంటంటే, సో, ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ ఏంటంటే, సడెన్‌గా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయాల్సొచ్చినా సరే, ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు ప్లేయర్స్‌కి ఈజీగా వీళ్ళు సింక్ అవ్వాలంటే, ఆ యొక్క మ్యూజిక్ లాంగ్వేజ్‌లో వీళ్ళు డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే, ఈజీగా వాళ్ళని ఫాలో అవ్వచ్చనమాట. సో, అదే విధంగా మనం మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఏదైనా కొత్త సాంగ్ ఏదైనా ప్లే చేద్దాం అనుకుంటున్నా సరే, ఈ యొక్క మ్యూజిక్ థియరీ అనేది నేర్చుకుంటే చాలా ఫాస్ట్‌గా మనం ఈ యొక్క సౌండింగ్ గానీ, లేకపోతే ప్రొడక్షన్ గానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇంగ్లీష్‌లో ఏబీసీడీ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో, అదే విధంగా ఈ యొక్క మ్యూజిక్ థియరీలో ఏంటంటే, మ్యూజిక్ లాంగ్వేజ్‌కి మనకి కొన్ని నోట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఆ నోట్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క కీబోర్డ్‌ని గమనించినట్టయితే, ఇక్కడ మనకి కొన్ని నోట్స్ ఉంటాయి చూద్దాం. ఏ సో, ఈ ఏ నుంచి ఈ ఏకి మనకి ఈ మధ్యలో 12 నోట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ఏ నుంచి ఈ ఏ వరకు మనకి 12 నోట్స్ ఉంటాయన్నమాట. సిమిలర్‌గా మీరేమైనా కొత్త కీబోర్డ్ చూసినట్టయితే మీకు ఒక వైట్ కీస్ అదేవిధంగా బ్లాక్ కీస్ ఉంటాయి కదా! ఈ యొక్క వైట్ కీస్‌కి అదేవిధంగా బ్లాక్ కీస్‌కి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారనమాట. ఈ 12 నోట్సే ఉంటాయి. సో, ఎవ్రీ కీబోర్డ్‌లో ఈ ఏ నుంచి ఈ ఏ వరకు ఉన్నటువంటి ఈ 12 నోట్స్‌ని మనం ఒక ఆక్టేవ్ అంటాం అనమాట. సో, ఈ యొక్క 12 నోట్స్‌ని కలిపి ఒక ఆక్టేవ్ అంటాం. సో, ఈ ఆక్టేవ్స్ అనేవి మీ యొక్క కీబోర్డ్ సైజ్ బట్టి ఇవి కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 49 కీస్ కీబోర్డ్ తీసుకున్నట్టయితే కొన్ని కైండ్ ఆఫ్ ఆక్టేవ్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మీకు 88 కీస్ ఉన్నటువంటి కీబోర్డ్ తీసుకున్నట్టయితే దాంట్లో కొన్ని అడిషనల్‌గా ఆక్టేవ్స్ ఉంటాయన్నమాట. సో, ఇందులో మనకి వైట్ కీస్‌కి ఒక నేమ్ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కీస్‌కి ఒక నేమ్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సి నోట్ అయితే తీసుకుందాం. సో, ఇక్కడ ఒక సి నోట్ అయితే తీసుకున్నాం. సి తర్వాత మనకి పైకెళ్తే ఇక్కడ మనకి డి ఫ్లాట్ అని వచ్చిందనమాట. సో, దీనికి మనం 2 నేమ్స్ ఉంటాయన్నమాట. సో, పైన ఉన్నటువంటి బ్లాక్ నోట్స్‌కి మనం 2 విధాలుగా పిలుచుకోవచ్చు. ఒకటేంటంటే ఫ్లాట్, రెండంటే షార్ప్ అని చెప్పేసి. సో, ఫ్లాట్ అని ఎప్పుడు పిలుస్తాం, షార్ప్ అని ఎప్పుడు పిలుస్తాం అంటే యూజువల్‌గా మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. సో, ఇక్కడ సి నుంచి మీరు ఏదైనా ఒక నోట్ నుంచి ఇంకొక నోట్‌కి సో, ముందుకు వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీరు షార్ప్ అనొచ్చు. లేకపోతే ఇదే నోట్‌ని మీరు సి షార్ప్ అంటున్నారు కదా! సి నుంచి పైకొచ్చారు కాబట్టి. అదేవిధంగా డి అని ఉంది కదా! ఈ డి నుంచి మీరు ఏదైనా నోట్‌కి వెనక్కెళ్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డి నుంచి లెఫ్ట్‌కెళ్తున్నారనుకోండి. సో, ఇదే నోట్‌ని మీరు డి ఫ్లాట్ అని కూడా అనొచ్చు. సో, ఏదైనా ఒక నోట్ నుంచి ఇంకో నోట్‌కి ముందుకి ఒక సెమీటోన్ అనమాట. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టోన్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి సెమీటోన్ అంటారు. ఏదైనా ఒక నోట్ నుంచి ఒక సెమీటోన్ పైకెళ్తే మీకు దాన్ని సి షార్ప్ అని గాని అంటాం. అదేవిధంగా ఏదైనా ఒక నోట్ నుంచి వెనక్కి మనం మాట్లాడుకుంటే దీన్ని డి ఫ్లాట్ అంటాం. ఎందుకంటే ఇది డి కాబట్టి దీన్ని వెనక్కి దాన్ని మనం డి ఫ్లాట్ అంటాం. సో, బ్లాక్ కీస్‌ని మనకి షార్ప్ అని గాని లేదంటే ఫ్లాట్ అండ్ నోట్స్ అని గాని మనం పిలుచుకోవచ్చు. సో, యూజువల్‌గా నేనేంటంటే ఒక నోట్ నుంచి ముందుకొచ్చే వాటిని షార్ప్ అంటాను. వెనక నుంచి పిలవాలనుకుంటే నేను ఫ్లాట్ అంటాను. సో, దీన్ని మనం సి షార్ప్ అనుకోవచ్చు. అదేవిధంగా డి ఫ్లాట్ అని కూడా అనుకోవచ్చు. సో, ఇప్పుడు చూద్దాం. సో, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. సో, ఈ విధంగా అయితే మనం వీటికి నేమ్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడేంటంటే మనకి
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ వైట్ కీసే తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ యొక్క 12 దీంట్లో మనకి 1 2 3 4 5 6 7 8 అనేవి మనకి వైట్ నోట్స్ ఉన్నాయి. అదేవిధంగా 1 2 3 4 5 అనేవి బ్లాక్ ఇవి ఉన్నాయన్నమాట. సో ఈ సి క్యాలిక్యులేట్ చేయకపోతే మనకి ఇక్కడ 5 బ్లాక్, అదేవిధంగా 7 ఏమో వచ్చి మనకి వైట్ నోట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని మనం నోట్స్ అంటాం. సో వీటిని మనం ఏ విధంగా అయితే మనం పిలుచుకుంటాం, ఎయిదర్ మనకి షార్ప్ అని కానీ బ్లాక్ కీస్ని షార్ప్ అని కానీ లేదంటే ఫ్లాట్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. మనకి మ్యాథ్స్లో ఏ విధంగా అయితే మనకి ఫార్ములాస్ ఉంటాయో అదే విధంగా మనకి ఈ యొక్క కీబోర్డ్ నోట్స్లో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఈ ఫార్ములాస్ బట్టి ఏంటంటే మనకి ఈజీగా కొన్ని అడిషనల్ కైండ్ ఆఫ్ స్కేల్స్ కానీ కార్డ్స్ కానీ ఈ యొక్క ఫార్ములాస్ బట్టి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఆ యొక్క ఫార్ములాస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క 12 నోట్స్ అదేవిధంగా ఈ యొక్క బ్లాక్ కీస్ గురించి ఇప్పుడు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఒక ఫార్ములా అనేది మనం చూద్దాం అనమాట. సో దీన్ని మనం ఒక నోట్ అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఏదైనా ఒక నోట్ పైకి వెళ్ళినట్టయితే మనం దీన్ని హాఫ్ స్టెప్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే హాఫ్ స్టెప్ అంటాం. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకి హోల్ స్టెప్ అంటాం. సో ఏదైనా ఒక కీ నుంచి ఇంకో కీకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా ఉంటే కంప్లీట్గా మనం హోల్ స్టెప్ అంటాం. అదే మధ్యలో దాన్ని మనం ప్లే చేసినట్టయితే మనం హాఫ్ స్టెప్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది, షీ షార్ప్ అనేది ఏమవుతుంది, హాఫ్ స్టెప్ అవుతుంది అనమాట. దీన్ని హాఫ్ స్టెప్ అంటారు. ఇక్కడికి రాబడికి హోల్ స్టెప్ అవుతుంది. మళ్ళీ దీనికి ఇది హాఫ్ స్టెప్ అవుతుంది, ఇది హోల్ స్టెప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎటువంటి కీ లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకి హాఫ్ స్టెప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక నోట్ నుంచి ఇంకో నోట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వేరే నోటు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే నోట్ ఉన్నదనుకోండి, సో అప్పుడు దీన్ని హాఫ్ స్టెప్ అంటాం. సో దీని ద్వారా ఏంటంటే మనం కొన్ని రకాలటువంటి మ్యూజిక్లో స్కేల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ స్కేల్స్ సంబంధించినటువంటి ఈజీగా మనం కనిపెట్టడానికి ఈ యొక్క ఫార్ములాస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈ యొక్క స్కేల్స్ గురించి తెలుసుకుందాం. స్కేల్స్లో యూజువల్గా మీరు మేజర్ స్కేల్ అదేవిధంగా మైనర్ స్కేల్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ యొక్క 2 స్కేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో స్కేల్స్ అనేవి చాలా రకాలటువంటి స్కేల్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మేజర్గా మనం ఏంటంటే మేజర్ స్కేల్స్ అదేవిధంగా మైనర్ స్కేల్స్లో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫ్లో అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం మేజర్ స్కేల్ని ఏ విధంగా మనం ఫైండ్ చేయాలి, అదేవిధంగా మైనర్ స్కేల్ని ఏ విధంగా ఫైండ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క స్కేల్ మనం ఏ విధంగా ఫైండ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి మేజర్ స్కేల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటే, సో ఈ యొక్క సి మేజర్ స్కేల్లో ఫస్ట్ నోట్ని మనం రూట్ నోట్ అంటాం అనమాట. సో ఈ యొక్క సి అనేది మనం రూట్ నోట్. సో మేజర్ స్కేల్ ఫార్ములా ఏంటంటే, సి మేజర్ స్కేల్ ఏంటంటే అన్ని వైట్ కీసే ఉంటాయి. సో ఎటువంటి బ్లాక్ కీస్ అయితే ఉండవు అనమాట. సో ఈజీ స్కేల్. సో అందుకని ఇప్పుడు మనం చూసినట్టయితే మేజర్ స్కేల్, సి మేజర్ స్కేల్ నేను ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో అగైన్ మళ్ళీ సి వస్తుంది. సో ఈ నోట్స్లో ఏంటంటే మీకు మేజర్ స్కేల్ అనేది ఉంటుంది, సి మేజర్ స్కేల్. ఇప్పుడు మనకి దీనికి ఫామ్లో మనం కనిపెట్టాలనుకుంటే జస్ట్ రూట్ నోట్, ఇది రూట్ నోట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ నోట్ ఇది కాబట్టి సికి ఇది హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, మళ్ళీ హోల్ స్టెప్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికే కాబట్టి హాఫ్ స్టెప్. సో ఈ విధంగా ఏంటంటే సి మేజర్ స్కేల్ యొక్క ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుంది. రూట్ నోట్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హాఫ్ స్టెప్. సో ఈ విధంగా ఏంటంటే మనకి సి మేజర్ స్కేల్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఇదే ఫార్ములా తోటి మీరు ఏ నోట్ యొక్క మేజర్ స్కేల్ అయినా సరే ఈజీగా అయితే మీరు కనిపెట్టవచ్చు. సో ఈ యొక్క మేజర్ స్కేల్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హాఫ్ స్టెప్ అని చెప్పేసి దీన్ని మీరు మెమరైజ్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరు ఏదైనా రూట్ నోట్ను మీరు పట్టుకొని దాని నుంచి మీరు ఈ యొక్క ఫార్ములా బట్టి ఏంటంటే ఈజీగా మీకు ఈ యొక్క మేజర్ స్కేల్ని ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మైనర్ స్కేల్ గురించి తెలుసుకుందాం. సో మైనర్ స్కేల్ ఏంటంటే ఇందులో కొన్ని నోట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీన్నే సి మైనర్ స్కేల్ గురించి మనం తెలుసుకుందాం. సో సి మైనర్ స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. సో ఈ విధంగా అయితే ఇక్కడ మీకు సి మైనర్ స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సి మైనర్ స్కేల్ని ఇప్పుడు మనం ఫార్ములా బట్టి మనం చూసినట్టయితే చూద్దాం. సి,
దీన్ని రూట్ నోట్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, మళ్ళీ హోల్ స్టెప్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్. సో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క ఫార్ములా అనేది రూట్ నోట్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్. సో దెన్ మీకు మళ్ళీ హోల్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో సి మేజర్కి మైనర్కి లిటిల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మైనర్ స్కేల్ ఫార్ములా అనేది మీకు అన్ని మైనర్ స్కేల్స్కి సిమిలర్గానే ఉంటుంది. సో మీరు ఏదైతే ఒక రూట్ నోట్ పట్టుకొని ఈ యొక్క ఫార్ములాని అప్లై చేసినట్టయితే ప్రతి మైనర్ స్కేల్ని మీరు ఈజీగా అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యొక్క మ్యూజిక్ థియరీని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నాచురల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా కార్డ్స్, కార్డ్ ప్రోగ్రెషన్స్, లేకపోతే ఏదైనా ఒక సాంగ్ సంబంధించినటువంటి ఫీల్ని మీరు ఈ యొక్క నెంబర్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ నోట్స్ ఉన్నాయనుకోండి. సో వీటిలో ఇప్పుడు సికి 1 అని, డికి 2 అని, ఈకి 3, ఎఫ్ 4, జీకి 5, ఏకి 6, డికి 7. సో ఈ విధంగా 7 నెంబర్స్ అనేవి మీరు ఉంటాయన్నమాట ఈ యొక్క నేషనల్ నెంబర్ సిస్టంలో. ఈ యొక్క నెంబర్స్ బట్టి మనకి ఈ యొక్క కార్డ్ ప్రోగ్రెషన్ వల్ల ఏంటంటే మంచి సౌండ్ అయితే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కేల్స్లో కొన్ని రకాలటువంటి రిలేటివ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ అనేవి అన్ని వైట్ నోట్సే ఉంటాయి. సో సిడి, ఎఫ్, జి, ఏ, బి ఇలా ఈ విధంగా మీకు వైట్ నోట్సే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఏ మైనర్కి కూడా మీకు సేమ్ అన్ని వైట్ నోట్సే ఉంటాయన్నమాట. సో మీకు ఒక వైట్ నోట్స్లోనే మీకు మైనర్ స్కేలు, అదేవిధంగా మేజర్ స్కేల్ కూడా ఉంటుందన్నమాట. సో ఏ మైనర్ కూడా మీకు అన్ని డౌన్లోనే ఉంటాయి. సో అదేవిధంగా సి మేజర్ కూడా అన్ని వైట్ కీసే. సో వీటికి ఈ విధంగా ఏంటంటే కొన్ని స్కేల్స్కి మనకి ప్రతి మేజర్ కీకి ఒక రిలేటివ్ మైనర్ కీ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి సి మేజర్కి ఏ మైనర్ అనేది ఒక రిలేటివ్ మైనర్ అనమాట. సి మేజర్కి ఏ మైనర్ అనేది ఒక రిలేటివ్ అనమాట. అదేవిధంగా డి మైనర్కి ఎఫ్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఏంటంటే ప్రతి మేజర్ కీకి ఒక రిలేటివ్ మైనర్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు మేజర్ సాంగ్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మైనర్ సాంగ్లో మీరు సాంగ్ చేద్దాం అనుకున్నా సరే ఆ సంబంధించినటువంటి రిలేటివ్ కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఏంటంటే మీకు సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కార్డ్స్ గురించి తెలుసుకుందాం. అసలు కార్డ్స్ అంటే ఏంటి? సో 3 లేదా అంతకంటే ఎక్కువ నోట్స్తో మనం ఏదైనా ఒక నోట్స్ని మనం ప్లే చేసినట్టయితే మనకి కొన్ని రకాలటువంటి సౌండ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో వీటిని మనం కార్డ్స్ అంటూ ఉంటాం. సో మేజర్గా ఏంటంటే మనకి ట్రయాడ్ కార్డ్స్ అని చెప్పేసి 3 నోట్లతో కలిపి మనం ప్లే చేసినట్టయితే ఒక కార్డ్ అనేది ఏర్పడుతుంది. సో అదేంటో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సి మేజర్ స్కేల్ తీసుకున్నట్టయితే సి మేజర్ అన్ని కిందనే ఉంటాయి, వైట్ నోట్స్ అనమాట. సో ఇందులో మనకి 3 నోట్స్ కలిపితే మనకి ఒక మేజర్ కార్డ్ అవుతుంది అనమాట. సో సి మేజర్ అంటున్నాను కాబట్టి ఓన్లీ సి మేజర్లో స్కేల్లో ఉన్నటువంటి నోట్స్తోనే మనం ఈ యొక్క కార్డ్ని మనం ప్లే చేయాల్సి వస్తుంది రూల్ ప్రకారంగా. సో ఈ యొక్క సి మేజర్కి కార్డ్కి మనకు ఒక ఫార్ములా అయితే ఉందన్నమాట. అదే 1, 3, 5 అని చెప్పేసి ఆల్రెడీ నేషనల్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పాను కదా. సో ఆ యొక్క నెంబర్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో 1, 3, 5 అని మనం ప్లే చేస్తే మనకి ఏంటంటే మనకి సి మేజర్ కార్డ్ వస్తుంది. సో సి మేజర్ స్కేల్లో సి మేజర్ కార్డ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 1, 2, 3, 3, 4, 5 ఇగోండి. సో సిఈజీ అంటే 1, 3, 5 కలిపితే మనకి సి మేజర్ కార్డ్ అనేది వచ్చింది. అదేవిధంగా మనం సి మైనర్ కార్డ్ కూడా మనం కనిపెట్టవచ్చు అనమాట. సో ఈ యొక్క మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ కార్డ్స్ యూజువల్గా ఏంటంటే మనకి కొంచెం హ్యాపీగా బ్రైట్గా అయితే సౌండ్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మైనర్ కార్డ్స్ ఏంటంటే కొంచెం మనకి ఎమోషనల్, సాడ్ ఈ కైండ్ ఆఫ్ జనర్లో మనం ఏమైనా సాంగ్ అనేది కంపోజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క మైనర్ కార్డ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మైనర్ కార్డ్ ఏ విధంగా ఉంటుందంటే సి మైనర్ కూడా మనకి ఫార్ములా చూడండి. సి మైనర్ కూడా మనకి యొక్క ఫార్ములా అనేది 1, 3, 5. సో ఇది కార్డ్ అనేది మనకి మేజర్ స్కేల్లో చేస్తున్నామా మైనర్ స్కేల్లో చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక కార్డ్ని మనకి ఏదైనా ఒక కార్డ్కి మనం ప్లే చేయాలనుకుంటే ఆ కార్డ్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటంటే 1, 3, 5. సో మేజర్ అయితే 1, 3, 5, మైనర్ అయితే 1, 3, 5. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఒక సౌండ్ అబ్జర్వ్ చేయండి. మేజర్ స్కేల్కి మేజర్ కార్డ్కి
మేజర్ సి మేజర్, సి మైనర్. సో మీకు సి మేజర్ ప్లే చేసినప్పుడు కైండ్ ఆఫ్ లిటిల్ బ్రైట్నెస్ ఉంటుంది. అదేవిధంగా మైనర్ ప్లే చేసినప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. సో ద ఫార్ములా అనేది మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్కి సిమిలర్. 135 అనేది ఒక ఫార్ములా మేజర్కి, అదేవిధంగా మైనర్కి. సో ఈ ఫార్ములా అనేది ఆ స్కేల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు సి మైనర్ స్కేల్లో మీరు ఈ యొక్క ఫార్ములా ఉపయోగిస్తే సి మైనర్ కార్డ్ వస్తుంది. సింపుల్గా మీరు కార్డ్స్ని ఏ విధంగా ఫైండ్ చేయాలంటే జస్ట్ మీకు కార్డ్లో 135 అనే ఫార్ములా ద్వారా మీకు ఫస్ట్ది అదేవిధంగా ఫిఫ్త్ నోట్ అయితే మీరు కామన్గా మేజర్కి మైనర్కి అని సిమిలర్గా ఉంటాయి. సో ఈ యొక్క థర్డ్ నోట్లోనే మీకు మేజరు మైనర్ అని చెప్పేసి ఈ యొక్క డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సి స్కేల్లో సి మేజర్ అనేది, సో సి మేజర్ కార్డ్ అనేది ఇది అయిందనమాట 1, 3, 5. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క థర్డ్ నోట్ అనేది మీరు జస్ట్ దాని ముందు నోట్లో మీరు టచ్ చేసినట్టయితే మీకు ఇది మైనర్ అవుతుంది. సో ఒకవేళ మీరు సి మైనర్ ప్లే చేసినట్టయితే ఈ థర్డ్ నోట్ అనేది దీని తర్వాతది మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఇది మేజర్ అవుతుంది అనమాట. సో జస్ట్ నార్మల్గా ఎవరైతే బ్లైండ్గా గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నారో వారికి ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈజీగా మీకు ఇంకా బండ గుర్తుగా కావాలనుకుంటే 3-2 అదేవిధంగా 2-3 అని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అసలు 3-2 అంటే అర్థం ఏంటంటే సో 1, 2, 3 అంటే ఏదైనా ఫస్ట్కి రూట్ నోట్ అనేది మనం పట్టుకున్న తర్వాత 3 నోట్స్ని మనం స్కిప్ చేస్తే 1, 2, 3 నోట్ని స్కిప్ చేసి తర్వాత 2 నోట్స్ స్కిప్ చేస్తే మీకు ఇది మేజర్ అవుతుంది. అదేవిధంగా 2, 3 అంటే మైనర్కి వస్తుంది అనమాట ఇది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ రూట్ నోట్ని మనం ప్రెస్ చేసుకొని 1, 2 నోట్ని స్కిప్ చేసి థర్డ్ నోట్ని మీరు ప్రెస్ చేసి తర్వాత మళ్ళీ 3 నోట్స్ 1, 2, 3 ఈ 3 నోట్లని స్కిప్ చేసినట్టయితే మీకు ఇది మైనర్ అవుతుంది. జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక షార్ట్ కట్ అనమాట. సో 1, 5 అనేది మేజర్కి మైనర్కి కామన్గా ఉంటాయి. ఓన్లీ థర్డ్ నోట్ ఒకటే మీకు మారుతుందనమాట. సో ఈ థర్డ్ నోట్ వల్ల ఏంటంటే మీకు మేజరు మైనర్ అని చెప్పేసి ఈ డిఫరెన్షియేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో 3-2, 2-3 అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక బండ గుర్తు. సో ఎవరైతే ఆ విధంగా నేర్చుకుందాం అనుకుంటున్నారో అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సి మేజర్ స్కేల్లో ఈ యొక్క ఫార్ములా ఉపయోగిస్తే మీకు సి మేజర్ కార్డ్ వస్తుంది. కార్డ్స్లో చాలా రకాలటువంటి టైప్స్ ఉంటాయన్నమాట. అదే మీకు మేజర్ కార్డ్స్, అదేవిధంగా మైనర్ కార్డ్స్, డిమినిష్డ్ కార్డ్స్, అదేవిధంగా సెవెంత్ కార్డ్స్. సో ఈ విధంగా ఏంటంటే మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్డ్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క కార్డ్ టైప్స్ వల్ల ఏంటంటే మీ యొక్క సౌండ్లో వేరియేషన్ అయితే చాలా హ్యూజ్ ఉంటుంది, చాలా డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది సి మేజర్. సో దీనికి అడిషనల్గా ఏదైనా నోటు సి మేజర్ స్కేల్లోనే యాడ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సి మేజర్ 7th అంటే ఏంటి, ఇది 5, 6, 7 సి మేజర్ 7. సో ఇందులోనే కొంచెం డిఫరెంట్గా అసలు స్కేల్లోనే లేనటువంటి కొన్ని నోట్స్ని యూజ్ చేస్తే మనకు కొత్త డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది. దీన్ని మనం C7 అంటాం అనమాట. సో రూల్స్ మనం ఉంటాయి ప్రతి కార్డ్కి, స్కేల్కి, ఫ్యామిలీస్కి రూల్స్ ఉంటాయన్నమాట. లేదు కొంచెం కొత్తగా తయారు చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా ఏంటంటే ఎండింగ్ కీ అనేది కొంచెం డిఫరెంట్గా వాడితే మీకు ఆ సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారా లిటిల్ ఒక్క నోట్ వల్ల ఏంటంటే మీకు ఒక ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చూసేటటువంటి కొన్ని సాంగ్స్లో మీరు యూజువల్గా గమనించినట్టయితే రెహమాన్ గారి సాంగ్స్లో కానీ లేకపోతే మీరు మజ్ను సినిమాలో మీకు కొన్ని సాంగ్స్ ఉంటాయి, గోపీసుందర్ గారి సాంగ్స్. అందులో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్డ్ నోట్స్ అనేవి ఆయన యాడ్ చేస్తుంటారు. అదేవిధంగా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్లో చాలామంది ఈ విధంగా ఏంటంటే మీకు ఈ యొక్క నోట్స్ అనేవి చాలా డిఫరెంట్గా వాడతారు. సేమ్ స్కేల్లోనే ఒక అడిషనల్ నోటు యాడ్ చేసి ఏంటంటే ఒక సౌండ్ అనేది కొంచెం కొత్తగా వినిపించేటట్టు తయారు చేస్తుంటారు అనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేయండి, చాలా బాగుంటుంది ప్రతి నోట్ని కూడా. దీన్ని మేజర్ 7 అంటాం, సో C7 అంటాం. సో ఈ యొక్క రూట్ నోట్ బట్టి మీ యొక్క కార్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కార్డ్స్లో మీరు ఇన్వర్స్ నోట్స్ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా సో ఇక్కడ వచ్చినటువంటి జీని మీరు ఇలా కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇన్వర్స్ కార్డులు, ఇన్వర్స్ నోట్లు కూడా చేసుకోవచ్చు. ఇలాగైనా ప్లే చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ప్లే చేసుకోవచ్చు. సో సేమ్ నోట్స్ అయి ఉంటే సరిపోతుంది. జస్ట్ ఆ యొక్క ఫీల్ అనేది మీకు ఏ విధంగా కావాలని చెప్పేసి ఇన్వర్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క కార్డ్స్ని. ఈ ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మ్యూజిక్ ప్రొడక్షన్, అదేవిధంగా మిక్సింగ్ మాస్టరింగ్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి.
సో ఎవరైతే కొత్తగా ఆడియో జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకు కొన్ని ప్లేలిస్టుల పరంగా కూడా నేను సెట్ చేసి ఉంచానమాట. సో వాటిని కూడా చూసి మీ యొక్క ఆడియో ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్కేల్ నుంచి మీరు ఏ విధంగా కార్డ్స్ అనేవి సెపరేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్నే మనం తెలుసుకుందాం. సో సి మేజర్లో ఏంటంటే మనకి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో ఈ విధంగా మనకి కొన్ని నోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో నుంచి మనం కొన్ని కార్డ్స్, సో వీటికి ఏ కార్డ్ వస్తుందో తెలుసుకుందాం. సో సికి ఏంటంటే ఇది మేజర్ స్కేల్ కాబట్టి ఫస్ట్ నోట్ అనేది సి మేజర్. సి మేజరే ఎందుకు వస్తుంది, సి మేజర్ కార్డే ఎందుకు వస్తుంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఒక కార్డ్ వేసుకుందాం. సి అంటే సి మేజర్ కార్డ్ కాబట్టి, సో సి మేజర్ కార్డ్ ఏంటంటే మనకి 135 135. సో ఇది మేజర్ కార్డే వస్తుంది, ఎందుకంటే మనం ఇలా పైకి వెళ్ళలేం, ఎందుకంటే ఇది మేజర్ స్కేల్లోనే మనం చూస్తున్నాం కాబట్టి. సో సి మేజర్ కార్డ్. నెక్స్ట్ డి. డి తర్వాత 1 2 3, ఫర్ ఎగ్జాంపుల్ 3 5 4 5 ఓన్లీ కిందనే వస్తుంది. ఇది డి మైనర్, డి మైనర్ కార్డ్ వస్తుంది. సో చూడండి, సో 135. సో మీరు మైనర్ కార్డ్ అవ్వచ్చు, మేజర్ కార్డ్ అవ్వచ్చు, ఫార్ములా అనేది సింపుల్. బట్ ఏంటంటే ఇవన్నీ స్కేల్లోనే మనం చూసుకోవాలి, సి మేజర్ స్కేల్లోనే మనం చూసుకోవాలి. సో ఇది మనకి డి మైనర్ వస్తుంది. అదేవిధంగా 1 2 3 4 5 ఈ మైనర్. అదేవిధంగా ఎఫ్కి వస్తే 1 2 3 4 5 ఎఫ్ మేజర్. సో అదేవిధంగా మనకి జీకి వస్తే 1 2 2 3 4 5 ఇది మనకి జీ మేజర్ వస్తుంది. అదేవిధంగా ఏకి వచ్చినట్టయితే 1 2 3 4 5 ఏ మైనర్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏ మైనర్ వచ్చిందనమాట. అదేవిధంగా కొంచెం అడిషనల్ డిఫరెంట్ కార్డ్స్ కూడా వస్తుంటాయి ప్రతి స్కేల్లో కూడా. సో ఈ యొక్క నోట్ చూడండి, 1 2 3 4 5. సో దీన్ని మనం బి డిమినిష్డ్ అంటాం అనమాట. సో ఒక డిగ్రీ కార్డ్ అనేది ప్రతి స్కేల్లో ఉంటుంది. సో అది ఈ యొక్క డిగ్రీ కార్డ్ని మనం బి డిమినిష్డ్ అంటాం. ఎందుకంటే చూడండి 1 2 3 4 5 బి డిమినిష్డ్ కార్డ్ అనమాట. సో స్కేల్లో ఒక డిగ్రీ కార్డ్ అయితే ఉంటుంది. సో అది మీకు ఈ విధంగా మేజర్ స్కేల్ అయితే మీకు 7th ఉంటుంది, మైనర్ స్కేల్ అయితే మీకు 2nd కూడా ఉండొచ్చు. సో చూద్దాం, సి మైనర్కి మనం ఇప్పుడు కార్డ్స్ ఫైండ్ చేద్దాం. సో సి మైనర్ స్కేల్ ఏంటి? సో ఇప్పుడు మనకి సి మైనర్ 135 సేమ్ ఫార్ములా 1 2 3 4 5 సి మైనర్. తర్వాత డికి 1 2 3 4 5 చూడండి, ఇది డి డిమినిష్డ్. సో మైనర్లో ఏంటంటే డిగ్రీ కార్డ్ ఏంటంటే మీకు 2nd వస్తుంది, మేజర్లో ఏంటంటే మీకు 7th డిగ్రీ కార్డ్ వస్తుంది అనమాట, డిమినిష్డ్లో వస్తాయి. సో అదేవిధంగా ఈ చూద్దాం, 3 సి షార్ప్ డి షార్ప్ 1 2 3 4 5 ఇది డి షార్ప్ మేజర్, డి షార్ప్ మేజర్ వచ్చింది. సో ఆ విధంగా చూసినట్టయితే నెక్స్ట్ ఏంటంటే మీకు ఎఫ్ 1 2 3 4 5 ఎఫ్ మైనర్. తర్వాత జీకి వచ్చినట్టయితే 1 2 3 4 5 చూడండి, జీ మైనర్. తర్వాత జీ షార్ప్ వచ్చినట్టయితే 1 2 3 4 5 జీ షార్ప్ మేజర్. తర్వాత ఏ షార్ప్కి 1 2 3 4 5 ఏ షార్ప్ మేజర్. సో సిమిలర్ మళ్ళీ సి మైనర్. సో ఏదైనా మనం ఒక స్కేల్లో మేజర్ కార్డుల్ని అదేవిధంగా మైనర్ కార్డుల్ని మనం ఫైండ్ చేయాలనుకుంటే ఆ స్కేల్లో ఉన్నటువంటి నోట్స్ని ఉపయోగించినప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట, అది మేజర్ కార్డ్ అవుతుందా అదేవిధంగా మైనర్ కార్డ్ అవుతుందని చెప్పేసి మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్కి సేమ్ ఫార్ములా 135. సో మీరు ఏదైనా ఒక సి దగ్గర పట్టుకొని మీకు సి మేజర్ కార్డ్ కావాలనుకుంటున్నారా, మైనర్ కార్డ్ కావాలనుకుంటున్నారా? సో సి మేజర్ కార్డ్ కావాలనుకుంటే మీరు 1 ఈ మేజర్ స్కేల్లోనే మీరు ఈ యొక్క ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సి మైనర్ కావాలనుకుంటే సి మైనర్ స్కేల్లోనే ఈ యొక్క ఫార్ములా అనేది అప్లై చేయాల్సి వస్తుంది.
సో మీకు ఏ కార్డ్ కావాలనుకుంటే ఆ స్కేల్లో ఉన్నటువంటి వాటిలోనే ఈ యొక్క ఫార్ములాని అయితే అప్లై చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఈజీగా ఈ మేజరు అదేవిధంగా మైనర్ని ఈజీగా అయితే ఫైండ్ చేయగలుగుతారు. సో మేజర్లో ఏంటంటే మీకు ఫస్ట్ ఏంటంటే మీకు మేజర్ కార్డ్, మైనర్ కార్డ్, మేజర్ కార్డ్, మైనర్ కార్డ్, డిమినిష్డ్ ఈ విధంగా వస్తుంది. అదే మైనర్లో అయితే మీకు మైనర్ కార్డ్, డిమినిష్డ్, మేజర్ కార్డ్, మైనర్ కార్డ్, మేజర్ కార్డ్ ఈ విధంగా అయితే మీకు మైనర్లో అయితే వస్తుంటుంది. సో మీకు వీటికి నేచురల్ నెంబర్ సిస్టమ్ లాగా మీకు 1 2 3 4 5 6 7 అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మీకు డిమినిష్డ్ వస్తుందో అక్కడ మీకు డిగ్రీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ యాడ్ చేసుకున్నట్టయితే మీకు అది ఒక డిమినిష్డ్ కార్డ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం కార్డ్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకుందాం. సో ఏదైనా ఒక స్కేల్లో ఒక కార్డ్ ప్రోగ్రెషన్ మనం ఏ విధంగా తయారు చేస్తాం, కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మల్టిపుల్ కార్డ్స్ని మనం షఫుల్ చేసుకొని మనం అరేంజ్ చేసుకొని మన పాటకు తగ్గట్టు మన ఎమోషన్ తగ్గట్టు మనం ప్లేస్ చేసుకున్నట్టయితే సో వాటిని యూజువల్గా మనం కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సి మేజర్ స్కేల్లో ఉన్నటువంటి నోట్స్లో ఉన్నటువంటి కార్డ్స్ని ఉపయోగించి కొన్ని ప్రోగ్రెషన్స్ అయితే మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే సి అనుకోండి. సో సి అంటే ఆబ్వియస్గా సి మేజర్ స్కేల్లో మనకి మేజర్ కార్డ్ వస్తుంది 1. అదేవిధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యాండమ్గా వచ్చింది 1 5 3 5 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 5 3 5. సో 1 అంటే సి మేజర్, 1 తర్వాత 1 5. సో 1 2 3 4 5. 5 అంటే ఇక్కడ ఏమొచ్చింది, జీ వచ్చింది, జీ మేజర్ వస్తుంది. సో 1 5 3 5. సో 3 ఎక్కడ వస్తుంది, 1 2 3. 3 అంటే ఈ మైనర్, 3 మళ్ళీ 5. సో ఇప్పుడు మళ్ళీ 1 5 3 5 ఒకసారి మనం ప్లే చేద్దాం. ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క కార్డ్ ప్రోగ్రెషన్స్ అయితే మనకి ఈజీగా నెంబర్స్ ద్వారా అయితే మనం కనిపెట్టవచ్చు అనమాట. సో ఇది మీరు మైనర్ స్కేల్లో అయితే 1 5 3 5 అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ స్కేల్లో 1 5 3 5 చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనర్ స్కేల్లో చెప్తున్నాం 1 5. సో 3 4 5 ఇక్కడ జీ మైనర్ 1 5 3 మళ్ళీ 5. సో అదేవిధంగా మీకు 2 5 1 అని అనుకోండి. సి మేజర్లో 2 5 1. సో 2 5 1 2 3 4 5 1 2 3 4 5 2 5 1. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మేజర్ స్కేల్ 2 5 1. సో ఈ విధంగా ఏంటంటే నెంబర్స్ బట్టి మీరు ఈజీగా ఈ యొక్క కార్డ్ ప్రోగ్రెషన్స్ని అయితే మీరు గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ఒక కంపోజిషన్ ఎవరైనా వేరే వాళ్ళు తయారు చేసినప్పుడు మీకు ఈ యొక్క నెంబర్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఈజీగా గుర్తుంటుంది. సేమ్ అదే యొక్క నెంబర్ సిస్టమ్స్ని మీరు మీ యొక్క ఓన్ సాంగ్స్లో మీరు ట్రై చేసినట్టయితే సిమిలర్ సౌండింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ఫీల్ అయితే మీరు కూడా పొందొచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ అనేది మీరు కూడా పొందొచ్చు ఈ యొక్క నెంబర్ సిస్టమ్ వల్ల. దీన్ని మనం కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటూ ఉంటాం. ఈ యొక్క ప్రోగ్రెషన్స్ అనేవి ఒక్కొక్క జనర్ బట్టి ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. హిప్ హాప్కి ఒకలా ఉంటాయి, అదేవిధంగా జాజ్కి ఒకలా ఉంటాయి, R&Bకి ఒకలా ఉంటాయి. సో అదేవిధంగా మనం యూజ్ చేస్తున్నటువంటి రెగ్యులర్గా వినేటువంటి పాప్ సాంగ్స్కి ఒకలాగా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ప్రోగ్రెషన్స్ ఏంటంటే హిట్ ప్రోగ్రెషన్స్ తీసుకొని ఏంటంటే వీటిని మనం రిపిటేటివ్గా మనం ప్లే చేసినట్టయితే లేకపోతే తయారు చేసినట్టయితే అందులో మనం సాంగ్స్ తయారు చేసినట్టయితే మనకి సేమ్ ఫీల్, మనకి ఏదైనా ఒక హిట్ సాంగ్ని మనం రీక్రియేట్ చేద్దాం అనుకున్నా సరే ఈ యొక్క ప్రోగ్రెషన్స్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు. లేదు అదే ప్రోగ్రెషన్స్లో మనం ఏమైనా కొత్తగా యాడ్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా కూడా ఈ యొక్క ప్రోగ్రెషన్స్ ద్వారా ఏంటంటే చేయొచ్చు. సో నేచురల్ నెంబర్ సిస్టమ్ అనేది మ్యూజిషియన్స్కి ఒక లైఫ్ సేవర్ లాంటిది. ఏంటంటే మనకి ముందుగా చెప్పినట్టు సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి ఈజీగా వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ 1 5 6 7 అంటే జస్ట్ 1 ఫస్ట్ కార్డు, అదేవిధంగా 5th కార్డు, అదేవిధంగా 6th కార్డు, 7th కార్డు ఈ విధంగా అయితే ఈజీగా ప్లే చేసేస్తుంటారనమాట. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా లేదంటే ఒక కీబోర్డిస్ట్ ఉన్నారు, ఆయన ఒక్కరికే కార్డ్స్ అనేవి బాగా గుర్తున్నాయి అనమాట. అది ఒక బేసిస్ట్కి చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఒక గిటారిస్ట్కి చెప్పాలనుకుంటున్నారు. సో ఈజీగా ఈ యొక్క కమ్యూనికేషన్స్కి ఈ యొక్క నేచురల్ నెంబర్ సిస్టమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కొన్ని టాపిక్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. సో ఈ యొక్క 12 నోట్స్లో నుంచి మనం ఈ యొక్క స్కేల్స్ని అయితే సపరేట్ చేసుకున్నాం కదా. సో మీరు స్కేల్ ఫార్ములా అయితే రాసుకోండి. సి మేజర్ స్కేల్ ఫార్ములా, అదేవిధంగా సి మైనర్ స్కేల్ ఫార్ములా అనేది రాసుకోండి. సో రాసుకున్న తర్వాత ఈ యొక్క ఫార్ములా తోటి మీరు డిఫరెంట్ స్కేల్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్
మీరు సి మేజర్ స్కేల్ మీరు ప్లే చేసినట్టయితే అదేవిధంగా సి షార్ప్ మేజర్ స్కేల్ని కూడా ప్లే చేయండి. అదేవిధంగా డి, అదేవిధంగా డి షార్ప్, అదేవిధంగా ఈ. ఈ విధంగా ఆ యొక్క 12 నోట్స్లో ఉన్నటువంటి మేజర్ స్కేల్ అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్స్ కూడా ఆ యొక్క ఫార్ములాతో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ యొక్క ఈజీగా గుర్తుంటాయి అన్నమాట ఈ యొక్క కంప్లీట్ స్కేల్స్ అనేవి. లేదు నాకు అంత నేను ప్రాక్టీస్ చేయలేను, నేను ఓన్లీ ఒక స్కేల్, ఒక మేజర్ స్కేల్, ఒక మైనర్ స్కేలే నాకు గుర్తుంటుంది, మిగతా నాకు గుర్తులేవు అంటే మీరు ఒక సి మేజర్ స్కేల్, అదేవిధంగా సి మైనర్ స్కేల్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, ఎవరైతే డాస్ ఉపయోగిస్తున్నారో, సో మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారో, లేదు నాకు చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ నేర్చుకోవడానికి అనుకుంటున్నారో, వారికి మాత్రం ఈ యొక్క హ్యాక్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే మీరు ఒక మేజర్ స్కేల్ అయితే నేర్చుకోండి, అదేవిధంగా ఒక మైనర్ స్కేల్ అయితే నేర్చుకోండి. సో ఇవి నేర్చుకొని మీరు డాలో కానీ లేకపోతే మీ యొక్క మిడీ కీబోర్డ్లో ఉన్నటువంటి ట్రాన్స్పోజ్ బటన్ని ఉపయోగించుకొని మీరు ఏ స్కేల్నైనా ఈజీగా మీరు సేమ్ మీకు వచ్చినటువంటి స్కేల్లో ప్లే చేయొచ్చు. సి మేజర్ స్కేల్ అనేది మీరు ప్లే చేసినట్టయితే ఒక ట్రాన్స్పోజ్ అనేది మీకు ఒక సెమీటోన్ పైకి పెట్టుకుంటే సి షార్ప్ మేజర్ అయిపోద్ది, అదేవిధంగా 2 పెట్టుకుంటే డి అయిపోద్ది. ఈ విధంగా ఏంటంటే ట్రాన్స్పోజ్ ద్వారా ఏంటంటే మీరు ఈజీగా ఏ స్కేల్నైనా సరే మీరు మీ యొక్క మిడీ కీబోర్డ్లో ఈజీగా ప్లే చేయగలుగుతారు. సో చాలా డాస్లో ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుందన్నమాట. లాజిక్ ప్రోలో అయితే మీకు జస్ట్ పైన లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ట్రాన్స్పోజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీరు జస్ట్ ట్రాన్స్పోజ్ చేంజ్ చేసుకుని ఈజీగా అయితే మీరు ప్లే చేసుకోవచ్చు ఈ యొక్క స్కేల్స్ని. నాచురల్ నెంబర్ సిస్టమ్ అనేది చాలా మెయిన్. సో మీరు ప్రతి నోట్కి ఒక నెంబర్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క నెంబర్ బట్టి కార్డ్ ప్రోగ్రెషన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో డిఫరెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ ఏంటంటే మీకు మీ యొక్క మ్యూజిక్కి ఒక యూనిక్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంటాయి అనమాట. సో రూల్స్ అనేవి పాటిస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఉన్నటువంటి నోట్స్ మాత్రమే మనం ప్లే చేయాలని రూల్ ఏం పెట్టుకోకండి. మీకు నచ్చినటువంటి కొత్త నోట్స్ కూడా యాడ్ చేసే యొక్క సౌండ్ మీ యొక్క కంపోజిషన్కి తగ్గట్టు మీరు ప్లే చేసినా సరే ఇట్స్ నో ప్రాబ్లం. అల్టిమేట్గా ఏంటంటే మీ యొక్క సౌండ్ అనేది బాగుండడం అనేది మెయిన్ థింగ్ అనమాట. సో మీరు కొత్త నోట్స్ని మీరు ప్లే చేస్తూ కూడా ఎక్స్ప్లోర్ చేసి కూడా మీ యొక్క కొత్త కార్డ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మ్యూజిక్ థియరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క నోట్స్ని అర్థం చేసుకుంటే ఈజీగా మీరు లిటిల్ ప్రాక్టీస్తో ఈ యొక్క కంప్లీట్ టాపిక్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంటుంది. సో ప్రాక్టీస్ మీరు చేసినట్టయితే ఈజీ అనమాట, మీకు గుర్తు ఉంటుంది. సో గుర్తున్నట్టయితే మీరు మీ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్లో ఈజీగా ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ అదేవిధంగా మ్యూజిక్ థియరీ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.